దైవాధీనం జగత్సర్వం సత్యాధీనం చు దేవతం తత్సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరదేవత. దైవాధీనం జగత్సర్వం దైవాధీనం జగత్సర్వం సత్యాధీనం చ దేవతం తత్సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరదేవత. విశ్వమంతయును దైవముచే ఆవరింపబడినట్టు. The whole universe originated out of the divine. అట్టి విశ్వమును సత్యము ఆధీనం చేసుకున్నది. Such universe is under the total control of truth. సత్యము దైవతత్వాన్ని వశపరుచుకున్నది. It is the truth that would help anyone to experience the divine principle. అట్టి సత్యాధీనమైనటువంటి మానవుడే ఉత్తమ పురుషుడు. He is truly a noble soul who follows this path of truth. అట్టి ఉత్తమ పురుషులను చేరే నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి సాధనలు సలుపుతూ వచ్చారు. Many adopt varied procedures to be noble souls. ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను పెద్దల యొక్క సంపర్కం చేతను వారి దుర్గుణములను దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు. One might be very wicked, but yet with the blessings of the elders, in the company of elders and noble souls, it is quite possible to give up evil behavior and evil thoughts. దేనికైనను ఒకటి ఆధారం ఉండాలి. Anything requires a basis. మనం ఒక చిన్న జాబు రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకొని తదుపరి మనము ఈ జాబు రాయటకు ప్రయత్నిస్తాం. When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written. అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు. Many spiritual seekers and aspirants had their fulfillment by visiting noble people and listening to their sacred teachings. కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచఋషుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని సప్తఋషుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు. A very wicked person of the type of Ratnakara, under the influence by following the procedure
of 7 saints could become a sage later. అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు. Such a wicked person like Ratnakara could transform himself into a pious, noble, ideal soul and ultimately became the composer of the epic Ramayana. రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ 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 అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి యొక్క తేజస్సు కలిగి వచ్చాడు. Prahlada, being the son of a demon, followed the path of chanting the glorious name of God and ultimately attained divinity. కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదునిలో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు. Ultimately what happened was, Prahlada was as brilliant as Narayana himself. They became inseparable, one and the same. విదేశీయుడైనటువంటి డార్విన్ చాలా గొప్ప సాధకుడు. అతని వలె తన శిష్యుడైనటువంటి హెలెన్ తాను కూడాను సాధన చేసి ఆ యొక్క గురువాగ్య తేజస్సును పొందడానికి ప్రయత్నించాడు. Likewise, we find Charles Darwin, being a good aspirant, could find his own reflection in his disciple the hen. ఇంతియే కాదు, Not only this, అనేక విధములైనటువంటి యొక్క మహర్షులు ఆజ్ఞను పురస్కరించుకొని తమ యొక్క ఆజ్ఞను ప్రసాదంగా తీసుకొని పాలించుకుంటూ రావటం చేత పరమాత్మ తేజస్సు సర్వులు ఎందుకుడను తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది. likewise it's similarly happened with many of the aspirants and the seekers who followed the path given to them by sages, and they could radiate that brilliance and effulgence all around. ఇది భగవద్గీత ఎందుకుడను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అర్జున, నా తేజస్సే సర్వులు ఎందు కూడా ఉంటున్నాయి. That's what is నీ declared. ఎందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే, మరొకరిది కాదు. That's what is stated in this sacred text Bhagavad Gita, where God declared, the light is in you, is the very light which is very personification of my divinity. దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. God is everywhere. సర్వభూతములు యందు కూడాను సర్వజీవులు యందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. God is present in all of the elements, in all of the beings, in the form of light. అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము? Having that brilliant, effulgent God within us, how is that we suffer? నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలము ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది. It is utter state of foolishness. If we start feeling that we are miserable, we pass through anxiety, worry and many other problems. నీ యందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవే, ఎట్టి దుఃఖములు లేవే, ఎట్టి బాధలు లేవే. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయం నందే ఉండగా నీ విచారం 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 అనుకోవటం ఎంత వెర్రితనము. Is it not a sign of foolishness to think that you are miserable and feel sad, having God residing at the altar of your heart, who is beyond misery, sadness and difficulty? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నేను మీ అంశం నందే ఉంటున్నాను, మీ అందే నా అంశం ఉంటున్నది. Here God says, you are just my spark. The divinity is in you, I am in you. అలాంటి దైవత్వమైనటువంటి యొక్క అంశము దుఃఖములకు గురి కాదే. Such a spark of the divine cannot be put to any suffering. విచారములకు గురి కాదే. Can never be worried at any point of time. ఎట్టి దుఃఖములకు కూడా తాను గురి కాడు. Can never feel sad nor suffer. అలాంటి దుఃఖరహితుడు
విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవమును నీ యందు ఉంచుకొని నీవు ఎట్లా విచారం చేస్తున్నావు? God who transcends all kinds of misery and sadness resides in you. Then why do you still feel worried? దీనిని పురస్కరించుకొని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండాలి. When we think like that, we have to ultimately feel and conclude that God is not beyond ఉన్నటువంటి anxiety. ఒక అంశం అంతా కూడా ఏ రాక్షసంశమో, ఏ దుర్మార్గం యొక్క అంశమో, ఏ దివ్యమైనటువంటి యొక్క అంశమో, అలాంటి అంశములు నీ యందు ఎంచుకొని మమైవాంశో అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. Then there is no scope to declare that you are the spark of the divinity feeling so sad. Perhaps the spark of demonic traits and the spark of evil propensities must have been existing in you. ప్రతి వ్యక్తి యందు కూడాను ఇలాంటి దైవాంశం అనేటువంటిది ఉండినగా లేదు అని కేవలము దుఃఖములకు గురి అవుతున్నానని ఏదో నీవు పిశాచికి చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు. God resides in you, but you behave as if you are under the control of a demon. ఎట్టి పిశాచులు నీ వెంట లేరు. You are not in the hands of any evil spirit. ఎట్టి భూతములు నీ వెంట లేరు. There are no demons or evil spirits నీ around. హృదయం ఒకే సీటు. In fact, your heart gives seat only for one. కనుకనే మమైవాంశం అన్నాడు, అనగా దైవాంశమే నీ యొక్క హృదయం. God said, I reside in you at the altar of your heart. అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు? When your heart is so noble, great and divine, why do you consider it bad? ఈనాటి మానవుడు దైవాంశం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు. Man today is not able to comprehend what divinity is. తన హృదయమునందే దైవాంశం ఉండగా తానొక దిక్కులేని వాని వలె, తాను దుర్మార్గుని వలె, తాను కేవలం ఒక పిశాచి రూపము ధరించినటువంటి వాడి వలె కష్టపడుతున్నాడు. Though God is present in our heart, we feel that we are left to ourselves, forlorn, that we are wicked and bad. కాదు కాదు. No. ప్రతి ఒక్క హృదయం కూడాను దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది. The heart of everyone is divine, the noble and ever fresh. హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది. Hridaya is compassionate. ఈ కరుణతో చేరినటువంటి హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం? This compassionate heart, how is that it turned into so harsh and hard? ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా నీ యొక్క హృదయము దైవాంశం కాదు. When the heart is so harsh and hard, రాక్షసాంశంగా ఉంటుంటాది. you are not the spark of the divine. పిశాచాంశంగా ఉంటుంటాది. You must be of the devil, of the evil spirit. కనుకనే నీవు మానవుడు కాదు. You are not a human being. నీవు రాక్షసుడివే. You are the demon. అలాంటి హృదయమునందు మమైవాంశ అని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేదు. Then you have no right, there is no meaning in declaring that you are the spark of the divine. ప్రతి మానవుని యొక్క హృదయము దైవాంశంతో కూడినటువంటిది. The heart of everyone has got the spark of the divinity. అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము ఇది కేవలం మీ యొక్క భ్రమనే. Mistaking the spark of the divine is your own illusion or distortion. కనుక మనలో ప్రవేశించినటువంటి యొక్క ఈ భ్రాంతులను మనం దూరం చేసుకోవాలి. All these imaginations should be given up immediately. కనుక దైవత్వం అనేటువంటిది మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి. God is with you, in you, above you, below you, around you. అలాంటి దైవత్వాన్ని మనం మరచి దానవత్వాన్ని చింతించుకోవటము, దానవత్వమే మన యొక్క హృదయం యొక్క ఆకారమని భావించుకోవటము ఇది కేవలము ఒక వికారమే. It is certainly a perverted version if we think that we are really demonic and evil-minded, forgetting the fact that there is God within us. నీ నుంచి ఆవరించేటువంటి యొక్క ప్రతి దుష్టమైనటువంటి భావములంతా కూడాను నీ యొక్క భ్రమభావములే కానీ దైవం యొక్క భావము కాదు. All the bad feelings, thoughts that come out of you are only your imagination. It's only your delusion, nothing to do with the divine. దైవము ప్రతి హృదయమునందు కూడాను ఉంటున్నాడు. God is present in everyone's heart. హృదయం అనేటువంటిది కేవలము ఒక ప్రదేశం యొక్క స్వరూపం కాదు. The heart is not physical heart located in a particular place. సర్వత పాణిపాదం తత్సర్వత వచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్ఠతి. సర్వత్రా ఉన్నటువంటి యొక్క దైవత్వము ఒక హృదయమునందు మాత్రమే కాదు. God is present everywhere, all over, omniscient, cannot be simply limited within the framework of heart.
అట్టి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మమైవాంసో అన్నాడు కృష్ణుడు. Krishna described this effulgent principle of the self as అది his నా own అంశమే, spark. It is my spark, he said. నా అంశం లోపల ఎట్టి దోషములు కూడా ఉండవు. There cannot be any mistake or deficiency ఒకవేళ in దోషములు my ఉన్నదని spark. నీవు భావించుకుంటున్నావా, అది నీ భ్రమదోషములే కానీ నా దోషములు కాదు. Any defect or mistake that you visualize relates to you, nothing to do with the divine. కనుకనే దైవము సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క సద్గుణ సంపన్నుడే. God is all pervading, full of virtues. కనుక ప్రతి మానవుడు కూడాను సదాచార సంపన్నుడు కావాలి. So every man must practice virtues. ఇలాంటి సదాచారములు పోగొట్టుకొని దురాచారములకు దూరం అయిపోతూ కొంత దివ్యత్వమైనటువంటి భావాన్ని పెంచుకోలేకపోతున్నారు. We are not able to reach that divine level because we have not been able to give up the evil path and adopt the good procedure, good మొట్టమొదట conduct. మనం దురాచారములను దూరం చేసుకోవాలి. First, we should immediately discontinue the bad practice. సదాచార సంపన్నుడై నీవు వెలగాలి. We have to follow the good conduct. అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అధికారం ఉంటున్నది. Then we'll have right to call ourselves as true humans. మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము. The human life is so sacred. ఉపనిషత్తులన్నీ కూడాను మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి. Upanishads considered the human life verily divine. ఇలాంటి గుణరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం? How is it that we consider ourselves so low and so simple as human, forgetting the attributeless divine principle of the self latent? ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము, దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము. The only reason is the evil actions, the bad behavior and the misconduct. ఎలాంటి సంగమును మనం చేరుతామో అలాంటి స్వభావాలే మనలో ఆవిర్భవిస్తాయి. As is the company, so will be your thought process. కనుకనే మమైవాంసో అన్నాడు మొట్టమొదటనే. In the first instance, God said, "You are my spark." టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. And he clearly said, "Tell me your company, I shall tell you what you నువ్వు are." ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు. Good and bad of every one of you depends upon the company you mingle. కనుక నీవు దుష్ట సంగముతో నీవు కూడి దురభ్యాసంతో సంచరిస్తూ దుర్భావములను నింపుకొని సదాభ్యాసమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈ విధంగా నీవు తోలనాటము చాలా మంచిది కాదు. Constantly mingling with bad company, entertaining evil thoughts, you have distanced yourself from good company and noble thoughts. కనుకనే రత్నకారుడు, వాల్మీకి వీరందరూ కూడాను సత్సంగమును కోరుతూ వచ్చారు. That's the reason why Ratnakara, later Valmiki, always desired good ప్రహ్లాదుడు company. రాక్షసుడి కుమారుడు. And Prahlada is son of a demon king. అయినప్పటికీ సత్సంగమును ప్రవేశించాడు. Yet he was always in good company. సత్సంగంతో తాను జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. He led his life in good company. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. It is good company that makes you away from attachment, that helps us to develop this steady-mindedness, thereafter liberation. దేవి నవరాత్రులు అనగా ఏమిటి దీని అర్థము? What is the inner significance of Devi Navaratri? దుర్గా, లక్ష్మి, సరస్వతి. The triune God, Durga, Lakshmi, Saraswati. దుర్గా అనగా ఏమిటి? What's the meaning of Durga? ఆ దుర్గములో ఉన్నటువంటి నివసించేటువంటి యొక్క వ్యక్తి ఎవరు? Who is the one that symbolizes this Durga? దుర్గా అనగా శక్తివంతమైనటువంటి యొక్క పవర్. Durga means highly powerful energy. సరస్వతి అనగా కేవలము అక్షరాభ్యాసం చేసుకోవటమే కాదు, Saraswati is not merely starting learning భాషా alphabet. స్వరూపిణి. She is the very embodiment of wisdom. కనుకనే మన యొక్క భాషను, మన వాగ్దేవతను రక్షించేటువంటిదంతా సరస్వతియే. Saraswati is the presiding deity of our speech faculty and wisdom. కనుకనే గాయత్రి కూడాను ఓం భూర్భువస్సువః అన్నారు. In Gayatri we recite Om Bhurbhuvassuvaha. భూర్భువస్సువః. Bhurbhuvassuvaha. భూర్ అనగా మెటీరియలైజేషన్, Bhur means materialization. అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది. It is the one of matter. ఇవంతా మార్పు చెందేటువంటిది. The matter changes constantly. రెండవది
వైబ్రేషన్. The second aspect is vibration. అది ఏ సావిత్రి. That is Savitri. సావిత్రి ఆ యొక్క భక్తి శ్రద్ధల చేతనే ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతనే మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది. Savitri, with this divine principle of vibration, could have her husband brought back to life after death. కనుకనే ఈమెకు సావిత్రి అని రెండవ పేరు. This is the second aspect, Savitri, the vibration. ఇక మూడవది, The third. ఆమెకు తెలివితేటలతో కూడినటువంటి ఒక జ్ఞాన దేవత. The third one is the presiding deity of our intellect. ఆ దైవతనే వేదమునందు కూడాను ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు. Veda calls it as prajnana, awareness. ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు. Prajnana is not ordinary wisdom. అది ఎప్పుడు కూడాను మార్పు చెందినటువంటి జ్ఞానము. It is changeless. It is కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. Rather, it is constant integrated awareness. ఈమెని జ్ఞాన స్వరూపుడు అన్నారు. This is the very embodiment of wisdom. గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నాయి. Gayatri has three names. గావిత్రి, సావిత్రి, జ్ఞానదేవత సరస్వతి. Gayatri, Savitri, Saraswati are the three names. గాయత్రి అనగా గాయతే త్రాయతేది గాయత్రి, ఇంద్రియములను అదుపులో పెట్టుకునేటువంటిది. Gayatri helps us to master our senses. సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది. Savitri has total control over the vibration. సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. Saraswati stands for constant integrated awareness. మార్పు చెందినటువంటి జ్ఞానమును బోధించేటువంటిది. That knowledge which is changeless is wisdom. ఇలాంటి దైవత్వం అనేటువంటి మన యందు ఉండి కూడాను With such divinity being within us, మనం ఇట్టి శక్తివంతమైనటువంటి దేవతను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు. we are not able to recognize and experience the presence of powerful deity within us. దుర్గుణములతో దురాచారముల చేత మనం తులతూగుతున్నాము. We have drowned ourselves in wicked habits and evil కారణము thinking. మనలో ఉన్నటువంటి సద్భావములంతా కూడాను మనం దుర్మార్గంగా ప్రవేశపెట్టాం. The only reason is all our good habits have been turned into bad habits. మన హ్యాబిట్సే ఇంత దుర్మార్గమునకు మూల కారణము. Our habits are responsible for our wickedness. మన యొక్క హ్యాబిట్స్ మొట్టమొదట మనం మార్చుకోవాలి. First, we should have a check and transform our habits. సావిత్రి తన పతిని బతికించుకోవటానికి కారణం ఏమిటి? What is the reason behind the resurrection of the husband of Savitri? తన వైబ్రేషన్ డివైన్ వైబ్రేషన్ గా మార్చుకుంది. The reason being divine vibration. దైవాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చింది. She went on thinking of God incessantly. అట్టి దైవ చింతన చేతనే తన యొక్క వైబ్రేషన్ పూర్తి దివ్యంగా మారిపోయింది. Constant contemplation of God could bring about this experience. అప్పుడే తన మరణించినటువంటి పతిని కూడాను తిరిగి వెనుకకు తెచ్చుకుంది. That led to the resurrection of her husband. ఒక దివ్యమైనటువంటి భావం చేత మనం చేయలేనటువంటి కార్యములు ఒక్కటి కూడా లేవు ఈ జగత్తులో. There's nothing that you cannot accomplish with this divine thoughts and ఎంతటి prompting. శక్తివంతమైనటువంటి దాన్ని కూడా మనం సాధించవచ్చును. Any greatest, most difficult task can be accomplished. దీనికంతను పవిత్రమైన ప్రేమనే మూల కారణము. For all this, sacred love is essential. ఈ ప్రేమ మూలకంగా దివ్యమైనటువంటి శక్తిని మనలో ప్రవేశింపజేస్తుంది. Through this love, you can certainly acquire the divine power. ప్రేమ వశము చేసుకోలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు. There is nothing that the love cannot conquer in this world. మనం ఏదైనా చాలా మంది మీకు తెలుసును, కొంతమంది అడవుల లోపల కూడాను తపస్సు చేస్తుంటారు. You know, many people undertaking penance in forest. చాలా క్రూర మృగములు సంచరించేటువంటి ఫారెస్ట్ లో You find wild animals moving around. కానీ వారి దగ్గర ఏ తుపాకులు, ఏ పిస్తోళ్ళు, ఏ విధమైన ఆయుధంలో ఏమాత్రము లేవు. They don't have any pistols or guns to protect themselves. వారిని కాపాడుతూ వచ్చేటువంటి దైవం పైన ఉన్నటువంటి ప్రేమనే. It's only their intense love towards God that protects ఈ them. ప్రేమాస్త్రం చేతనే ఈ క్రూర మృగములంతా కూడాను వశం చేసుకోగలిగారు. It is only the weapon of love that could protect their life against the attack of these wild animals. వాటి యందు కూడాను క్రూరత్వం అనేటువంటిది నశించిపోయింది. And in fact, all the wild animals have become so soft and pious. వాటి యొక్క గుణములు కూడాను ప్రేమగా మారిపోయినాయి. Their wicked character also got transformed. కనుకనే ఎలాంటి వారి సంబంధం మనం చేస్తామో ఆ సంపర్కమును పురస్కరించుకొని మన గుణములు కూడాను మారుతుంటాయి. Therefore, our quality
Nowadays, our habits and thoughts depend upon the company with which we mingle. కనుకనే మీరు చూడవచ్చును ఇప్పుడు దుర్మార్గుల చేత కలిసినటువంటి వారికి దుర్మార్గ బుద్ధులే వస్తుంటాయి. If you are in a bad company, you necessarily will have bad thoughts. సత్సంగంతో కూడినటువంటి వారికి సద్భావములే ఆవిర్భవిస్తుంటాయి. If you are in good company, you will have good thoughts. కనుకనే మనం ఎట్టి భావమో అట్టి పలుకులు. Therefore, basing on your feeling, you speak. ఎట్టి పలుకులు అట్టి యొక్క ప్రవర్తన. As is the utterance, so is the conduct. ఈ ప్రవర్తన చేతనే మనం మంచివారమైపోతున్నాము. And you become good depending upon your conduct. అప్పుడే నీవు మానవుడు అనే సార్థక నామాన్ని నీవు సాధిస్తున్నావు. Then only we deserve this befitting title of a human. మానవుడు మానవుడు మానవుడనగా కేవలము చేతులు కాళ్ళు ముక్కు నోరు ఈ ఆయుధములంతా పెట్టుకొని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు. Manava, the human, does not necessarily mean just the senses and the different సదాచార parts of the సంపన్నుడై body. సర్వులకు హాని చేయకుండా ప్రేమ చేత వారిని అభివృద్ధి గావించుకునేటువంటి వాడు. A true human being is the one who will not hurt anybody, who will not harm anybody. అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు. Then only he belongs to vast community of ఎవడు humanity. మానవుడు? Who is a human manava? కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు, Not merely by form. ఆచార మానవుడు కావాలి. By practice he should be a human. సద్గుణము అభివృద్ధి పరచుకోవాలి. He should have noble character. సదాచార సంపన్నుడు కావాలి. He should have good conduct and behavior. సత్ప్రవర్తనతో మెలగాలి. He should have good. సద్వాక్యములు పలకాలి. He should speak good. సరైనటువంటి నడతలు నడచాలి. And he should have proper behavior in life. మన యొక్క నడతలు మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటది. If our attitude and behavior are proper, we can experience divinity. దైవత్వం ఎక్కడనో లేదు. God is not separate నీ from you. వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి సర్వ విధములుగా నీకు సంరక్షించుకుంటూ వస్తుంటాది. God is always with you, and you, above you, below you, around you, safeguarding you, protecting you. కనుక దైవత్వం నువ్వేదో దూరంగా భావించరాదు. Never consider God away from you. దైవత్వం అనగా నీవే దైవత్వము. You are God. నీ యందే నిలిచి ఉంటున్నటువంటిది దివ్యత్వమే. And in fact, the divinity is within you. ఆ దివ్యమైనటువంటి ఒక గానము, దివ్యమైనటువంటి భావము, దివ్యమైనటువంటి ఒక స్వరము నీ యందు ఆవిర్భవించాలి. You should certainly listen to the divine melody within and experience the divinity within you. మానవుని యొక్క శరీరము కేవలము సుస్వరములు వాయించేటువంటి ఒక వీణ వంటిది. Human body can be compared to veena. దీనిని సరైనటువంటి స్థితిగా నువ్వు పెట్టుకోవాలి. It should be properly tuned. దైవత్వంగా దీన్ని మార్చుకుంటూ రావాలి. It could be transformed into the divine instrument. పవిత్రమైనటువంటి భావములైనటువంటి శృతిని నీవు పెట్టుకున్నప్పుడే, And when correctly tuned with a good divine thought, పవిత్రమైన స్వరములు నీలో ఆవిర్భవిస్తుంటాయి. you will have perfect sacred melody out of ఆ it. పవిత్రమైన స్వరములు వచ్చినప్పుడే నీవు పవిత్రమైనటువంటి ఒక తేదీప్యమైనటువంటి ఒక తన్మయత్వం పొందిపోతావు. That which comes out of this beautiful divine instrument veena, you listen to the melody, the song celestial. కనుకనే మనము సుస్వరం పెట్టుకోవాలి కానీ దుస్వరమును పెట్టుకోకూడదు. We should have proper tunes. We should never miss the beat or the tune. మన వాక్కు నుంచి మంచి పవిత్రమైన భావాలు రావాలి. Our words should certainly reflect good thoughts behind. అట్లు లేకుండా దుర్మార్గమైనటువంటివి, బాధించేటువంటివి, అపహరించేటువంటివి చేయకూడదు. We should never resort to evil behavior and evil దీని thoughts. వల్లనే వేదములందు కూడా చెప్తూ వచ్చింది, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. Veda says, help ever, hurt never. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది. Virtue means helping others. It's the worst of the sins if you harm anybody. వేదము ఎన్ని విధములైనటువంటి ఒక పవిత్రమైన భావాలంతా ఉచ్చరించుకుంటూ వచ్చింది. Veda went on emphasizing, repeating sacred thoughts. ఈ పవిత్రమైన భావములంతా కూడాను మన యందు ఉండి కూడాను మనం మర్చిపోతున్నాం. All that sanctity within us is forgotten. నీవు పవిత్రమైన స్వరాన్ని నీవు పెంచుకుంటూ రావాలి. And you try to cultivate and develop this divine నీ melody. యందు ఉన్నటువంటిదంతా కూడాను శక్తి స్వరూపమే. All that which is present within you is divine energy. ఇది నిజమైనటువంటి సరస్వతి స్వరూపము. This divine energy is Saraswati. ఈ సరస్వతియే కాదు, లక్ష్మి. It's also affluence, Lakshmi. అనగా ఈమె గాడెస్ ఆఫ్ లక్ష్మి. Goddess of Lakshmi, plenty and prosperity. ఆ లక్ష్మి అనేటువంటిది నీ వెంట ఉంటున్నప్పుడు అన్నిటినీ నీవు సాధించవచ్చును. With the Lakshmi, the plenty and prosperity, you can have anything. కనుక మనం బీదవారం కాదు, We are never poor. దీనులము కాదు, We are not so low. దిక్కులేని వారం కాదు. You are not left all alone. మన అన్ని విధములు ఎందుకు కూడాను ఆనందాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం కలిగినట్టు. You have got all capacities and abilities to experience all forms of joy. కనుక ఇన్ని శక్తులంతా మన యందు ఉంటుండి కూడాను With all the powers latent, అన్నింటి ఎందుకు బలహీనులైపోతున్నాం.
It's so sorry state of affairs to కారణం consider ఏంటి? that we're weak. Why? బాహ్యమైనటువంటి దుస్సంగం చేతనే, Because of our external bad company. ఈ బ్యాడ్ కంపెనీ చేతనే మనం బ్యాడ్ భావనతో వస్తున్నాయి. Because of the bad company we have bad thoughts. చెడ్డవారి సంఘం చేత చెడ్డవారిగా మనం రూపొందిపోతున్నాం. We ultimately turn bad because of bad company. ఇంతే కాదు, మీరు వేరుగా భావించకూడదు. Don't mistake if it is said. చాలా మంది ఈ ఇంగ్లీష్ చదువుల వారు దానివల్ల చాలా చెడిపోతున్నారు. Many people have spoiled themselves because of this modern education learning English. ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అన్ని విధాలు కూడా ఎడ్యుకేషన్ గా తీస్తుండాలి. Modern education led to agitation. కనుక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదివిన చదువు కాదు. Modern education is not simple learning. అన్ని విధాల అహంకారము, We are egoistic in every way. ఈ క్రోధము, Angry కామము and desire. ఇత్యాది దుర్గుణములు ఇందు ఆవిర్భవిస్తూ వస్తున్నాయి. It's giving a scope for desire, anger and greed. ఏ చదువు లేనటువంటి వారి దగ్గర చూస్తే ఎంతో వినయము, విధేయత, శాంతము, సౌఖ్యము ఇలాంటి సద్గుణములంతా ఉంటున్నాయి. In fact, many of the illiterate people, unlettered people, they have got so much of obedience, so much of discipline and వినయ peace. విధేయతలు ఉండినటువంటి వారి అందే నిజమైన విద్య కూడా ఆవిర్భవిస్తుంది. In fact, you will have the true education if you have these two principles of humility కనుక and వినయ obedience. విధేయతలు లేనటువంటి వాడు ఎంత గొప్ప చదువులు అయినా కూడాను వాడు కేవలము చెవిటివాడే. If you are not humble, if you are not obedient, you may be highly learned, but it's all useless. యూజ్లెస్. అలాంటి చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి? What for is if you are educated without... చదువులు చదివినందు చదువు చావంగా నేటికి చావులేని చదువు చదవాలి. After all, with all this education, you are going to ultimately die. You should learn to be immortal. కనుకనే మన చదువులంతా కూడాను ఇలాంటివి కాదు. This low type of education should not be సత్యము, continued. ధర్మము, న్యాయము, సాంప్రదాయము, సత్సంగము ఇలాంటివంతను పెంచాలి. In fact, our education should foster great values like truth, dharma, righteousness, మానవతా విలువలను peace and పెంచుకోవాలి. sacrifice. We should develop the human values. ఈ మానవతా విలువలు ఎక్కడ ఉంటున్నాయి? Where are they, human values today? విలువ లేనిటువంటి వాడు మానవుడు ఎట్టవుతాడు? If you have no value, how can you call yourself a వాడు human being? దుర్మార్గంలో ప్రవేశించటము, And we get into wicked means. దుష్ప్రవర్తనలో చెలిపోవటము, Our life is full of bad conduct. దురభ్యాసములు చేసుకోవటము, We have bad habits. ఇలాంటివంతా ఉన్నప్పుడు సత్సంగంలో ఎట్ట చేరుకుంటాడు? It gives us no chance to be in good company. కనుకనే మొట్టమొదట ఈ దుర్మార్గమును దూరం చేస్తూ రావాలి. Therefore, we should give up immediately the bad. పెద్దలను చూస్తే గౌరవించాలి. We should respect elders. తల్లిదండ్రులను ప్రేమించాలి. We should love our parents. ఇంకా స్నేహితులు ఉంటారు. ఎవరు స్నేహితుడు? We say friends. Who is the friend? ఈనాటి స్నేహితుడు అనేటువంటి వాడు సరైన వాడు కనిపించడం లేదు. We don't have a good friend today. అంత దుర్మార్గమైన స్నేహాలే. We find all bad friendships everywhere. దుష్టమైనటువంటి భావాలే. All bad thoughts. ఇలాంటి వారి చేత మనం ఉండటం చేతనే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం. Because we are in bad company, we turn bad finally. కనుకనే మనము దుష్టంగమును చేరకుండా చూసుకోవాలి. So you should never join bad company. త్యజ దుర్జన సంసర్గం. Run away from the bad company. భజ సాధు సమాగమం. Be in good company. Join good company. త్వర నిత్యం అనిశ్చితాం. And think of that which is ephemeral and permanent. ఇలాంటిది మనం చేయాలి. This is the thing you are supposed to do. నీవు దుర్మార్గులను ఎవరైనా చూస్తే తక్షణమే నువ్వు అతని దూరం నుంచిగా. If you come across any person who is bad, run away from him. త్యజ దుర్జన సంసర్గం. You should run away from the bad company. అది చేసినప్పుడే నీలో పవిత్రమైన భావాలు వస్తుంటాయి. Then there will be quite possibility to entertain sacred thoughts. కానీ ఈనాడు But today, బయట చూస్తే చాలా నైస్ గా కనిపిస్తారు. people appear very nice externally. లోపల చూస్తే మాలిన్యమైన మనసుగా ఉంటుంటాది. Within, we find polluted mind. వాళ్ళ మాటలు చూస్తే చాలా తీయగా ఉంటాయి. The words are so sweet. మనసు చూస్తే మహా రౌద్రంగా ఉంటుంటాది. Mind is full of anger and fury. అలాంటి రౌద్రమైనటువంటి మనసుతో మనం ఏమాత్రమూ చేరకూడదు. We should never be in the company of furious-minded people. అలాంటి వారితో చేరటం చేతనే ఈనాడు సంఘం అంతా కూడా ఈ విధమైన దుర్మార్గంగా మారిపోతుండాలి. The community, the society has turned like this as we find today. ఇన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము? What for all this modern education? చదువులు చదివి చాలా వివేకి మగిడి తండ్రి కూడా మందమతుడు. One may be highly intelligent having acquired the modern knowledge without awareness of the self. ఎంత చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు. A mean man would never give up his mean behavior in spite of his high knowledge. చదువు
చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు. The education may help you to argue with each other, but it will never help you to have awareness. ఇది కాదు చదువు యొక్క లక్షణములు. This is not the quality of education. మృదుమధురమైనటువంటి యొక్క పలుకులు, We should speak softly and sweetly. విధేయతతో కూడినటువంటి చర్యలు. We should be humble and obedient. అప్పుడే వీడు మానవుడు అనిపించుకోగలడు. Then only we can call ourselves human. అట్టివాడే మానవుడు. Truly he is a human. రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే. Prahlada is so young, being the son of a demon king. ఏ పలుకులు పలికినా గాని నారాయణ్ నారాయణ్ నారాయణ్. He always repeated God's name, Narayana. అతనికి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు అనేకంగా అభ్యాసం చేపిస్తుంటూ వచ్చాడు. In fact, the company around wanted him to know and cultivate టీచర్స్ కూడా everything bad. దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. Teachers also taught him all wicked things. తిరిగి తండ్రి ఆ కుమారుని పిలిపించి When father asked him to ఈ come టీచర్స్ close, ఏమి చెప్తున్నారో వినాలని ఆశించారు. he wanted to know how his teachers taught him. నాయనా నీవు చదువుకున్నావా? Boy, have you learnt? అన్ని చదువులు చదివాను తండ్రి అన్నాడు. Father, I have learnt all. ఏది ఒక చిన్న మంచి మాట చెప్పు అన్నాడు. Come and speak one or two good words. హరి అను 2 అక్షరములు. He said 2 letters, Hari. హరించును పాతకములు. These 2 letters will atone our sins. అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు ఎందుకు? If we do not know these 2 letters, Hari, that would atone our sins, what for is education? కనుకనే నాకు కావలసిన విద్యలంతా వచ్చినాయి. So I could have all the education I wanted. చదివించిన నన్ను గురువులు. Teachers taught me. చదివిని ధర్మ అర్థ కామ మోక్షములు. I have learnt all the 4 objectives of life. మోక్షము దగ్గరికి వచ్చేప్పటికి తండ్రికి రేగిపోయేది. And when he came to the state of liberation and father felt the reeling మోక్షము sensation. లేనటువంటి యొక్క ఈ విద్య ఉండి ప్రయోజనం ఏంటి? And without this liberation moksha, what for the rest of the ధర్మ things? అర్థ కామములు. Dharma, Artha, Kama. ఈ 3 మాత్రమే ఉంటుండి మనిషిని ముంచి వేస్తుంటుండాలి. If you just go by these 3, you will have your life totally. చదువులలో మర్మం వెళ్ళ చదివితే తండ్రి అన్నాడు. So father, I have learnt the secrets of true education. ఏది ఒక మాట చెప్పు అన్నాడు. Father said, say 1 or 2 words. నమో నారాయణాయ అన్నాడు. He said, Namo Narayana. ఒక్క తూరు అతన్ని నెట్టి వేశాడు. He burst and sent him, driven him out. అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ప్రహ్లాదుడు కోపం రాలేదు. Prahlada was not angry. ఏమి చేసినప్పటికీ నారాయణ నారాయణ నారాయణ. Whatever might be done, yet he continued to ఏనుగుల చేతి repeat. ఎచ్చి తొక్కించినాడు. He was trampled under the feet of elephants. నారాయణ అనేటప్పటికీ ఏనుగులంతా కూడా లైట్ గా మారిపోయినాయి వెయిట్. So the gigantic elephant also could turn so light in its weight. విష సర్పములు తెచ్చి కనిపించాడు. Poisonous snakes were brought there to bite him. విషం అంతా కూడా అమృతంగా మారిపోయింది. And the entire poison turned into nectar. ప్రతి దాని ఎందుకు కూడా దైవత్వం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి. That is the sanctity, the greatness of divinity. దాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించేటువంటి వారికి తెలియదు. Those that actually experience will know that, not simply listening to its glory. కనుకనే ఇన్ని కష్టములు కూడాను ఆ చిన్న బాలుడు సహించుకొని భరించుకొని ఇంత సాధించుకుంటూ వచ్చాడు. Being so young, that little boy could resist and face all the troubles and problems because of God's name. కట్ట కడపటికి ఎవరికి గతి తప్పింది? Ultimately what happened? ఈ యొక్క తండ్రికే తన యొక్క స్థితి తప్పిపోయింది. The father had to lose his position. మరే పిచ్చివాడా, దైవం 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 అంటున్నావు, ఎక్కడున్నాడు దైవం? The father asked, oh boy, you say God, where is he? ఇందుకనడు అందులేని సందేహం వలదు తండ్రి. The boy said, you'd never say that he is here and he is not there. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? Is he there in that pillar? ఉన్నాడు. Yes. నా నమ్మకం అంత గొప్పది. He has got such a strong faith. Where there is confidence, there is love. Where there is confidence, there is love. Where there is love, there is truth. Where there is love, there is truth. Where there is truth, there is peace. Where there is truth, there is peace. Where there is peace, there is bliss. Where there is peace, there is bliss. Where there is bliss, there is God. Where there is bliss, there is God. నమ్మకమే లేకపోతే ఇంక దైవత్వం నీకు ఎట్ట తెలుస్తుంది? Without this faith to begin with, how can you experience God? అప్పుడు ఆ కోపం చేత ఆ స్తంభాన్ని కొట్టాడు గదతో తండ్రి. Out of anger, the father had and hit that pillar. ఆ స్తంభం నుంచి కూడా నరసింహుడు ఉద్భవించాడు. There, out of that pillar, we find Narasimhamurti అనగా coming దీని యొక్క out. అంతరార్థం ఏమిటి? What is the inner significance? ఈ దేహం అనేటువంటి స్తంభాన్ని బద్దలు చేశాడు. It only means
The body of the pillar is totally broken. దేహాభిమానం చంపివేశాడు. The body attachment is totally killed. దేహాభిమానం చంపివేసరికి ఆత్మాభిమానం అనేటువంటి దైవత్వము సాక్షాత్కరించింది. Then once the body attachment is killed, you will get attached to the self. కనుకనే So, ఈ దేహాభిమానం చంపాలి. So kill this body attachment ఆత్మాభిమానం ఆవిర్భవిస్తుంది. and be attached to the self or ఆ the spirit. ఆత్మాభిమానమే సర్వవిధంగా సంరక్షిస్తుంది. It is only attachment to the self, Atmabhimana, will కనుకనే protect you. ఈ దుర్గా సరస్వతి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి శక్తి స్వరూపులు. Durga, Lakshmi, Saraswati symbolize these powers. నీకు సర్వ సౌఖ్యములు అందించేటువంటి లక్ష్మి. They give you all conveniences, comforts. సర్వ Lakshmi. సదుపాయములు కూడా చేకూర్చేటువంటిది దుర్గా. Durga gives you all kind of things that you need. సర్వ విద్యలను సంరక్షించి నేర్పేటువంటిది సరస్వతి. Saraswati will pass on the knowledge and the wisdom. కనుక మనం ఈ యొక్క మూడు దేవతలను కూడాను నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి. The three deities will have to be thought of, adored and worshipped. లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే మన జీవితమే లేదు. You cannot lead your life without the language. లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. The language of the heart is important. నాట్ ఇంగ్లీషు, నాట్ ఇంకోటి, ఇది కాదు. It is the language of the heart, not regional languages. ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు కాదు మంది. It's not the worldly language that you should know. హృదయ సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు. The language of the heart is important. ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది. That language of heart will be taught to you by God లేకపోతే himself. నీవు నేర్చుకుని వచ్చావా? In fact, you are not. లేక నీ టీచర్స్ నీకు నేర్పారా? Will teachers be able to teach you? లేదు. No. ఆ టీచర్స్ ఎవరు నేర్పారు? And the teachers were taught by someone else. Who are they? కనుకనే టీచర్స్ ఏమంటే దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి వారే. Meaning, a true teacher should have divine feelings. అలాంటి టీచర్స్ అంతా ఉండటం చేతనే Because of such teachers, అలాంటి సద్గుణ సంపన్నులైనటువంటి యొక్క బిడ్డలు అభివృద్ధి అయిపోయి we have got these children today who are noble దేశాన్ని అన్ని and విధాలు కూడా సంరక్షించుకుంటూ వచ్చాయి. these people only protected this country in every way. విద్యార్థులారా, Students, నిజముగా మీకు కావలసినటువంటిది ఈనాడు సర్వ విధమైనటువంటి సౌఖ్యంతో కూడినటువంటిది దివ్యత్వం అనేటువంటి దైవం. in fact, what you need today is God, who will certainly give you all convenience దైవ and comfort. విశ్వాసాన్ని మీరు పెంచుకోండి. Develop faith in God. ఆ విశ్వాసం అనేటువంటిది ఉండినప్పుడు సర్వవిధములుగా మీరు సంరక్షింపబడతారు. With this faith, you will be protected in every way from all directions. కనుక మీరు దైవ విశ్వాసం మాత్రము ఏమాత్రము మానుకోకండి. Never lose faith in God. ఎలాంటి కష్ట సమయంలో కూడాను దైవత్వమే మనకు ఆధారం. At any point of time, under all circumstances, ఈ your faith క్రోధము, in God పాపము, will help ఈర్ష్య, you. అసూయ, డమ్మము, ఒకరిపై ఒకరు ద్వేషాలు పెట్టుకోవటం ఇది మంచిది కాదు. It's not proper on your part to cultivate the anger, jealousy, greed and hatred. ఈ క్రోధం అనేటువంటిది చాలా రావణాసుడు వంటి వాడు. The anger is like Ravana. ఈ రావణునికి ఎన్ని మంటలు పెట్టినా కానీ వాడి తల ఇంకా కాలిపోదు. Ravana cannot be burnt even if you keep him on the fire. కనుక మనకు ఈ రావణుడు వంటి యొక్క క్రోధం మనము చంపాలి. And this anger is Ravana who should be killed. కామము, Then desire. దీన్ని కంప్లీట్ గా మనము పూర్తి చంపాలి. This has got to be totally killed. దీనికి ఏమాత్రం కూడా ఇంకా క్షమ అనేటువంటిది పోయకూడదు. You cannot ignore it. అందువల్లే మన జీవితం నాశనం అయిపోతున్నాయి. Because the desire still continued, we are ఆశను living our life. చూపించి మోసాల్లో ముంచిపోతుండాలి. And that takes us to deceit. ప్రేమను మనం పెంచుకోవాలి. We have to develop, cultivate love. ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మనం సాధించవచ్చును. With love, you can achieve anything in this world. విద్యార్థులారా, Students, మీరు ప్రేమ స్వరూపులే కావాలి. you should be the embodiments of love. మీ యందు ప్రేమనే ఆవిర్భవించాలి. It's only love that should come out of you. మీ హృదయం నందు పుట్టేటంతా కూడా ప్రేమ తొణుకులే రావాలి. You should fill your heart with love. ప్రేమ ఒక్కటి ఉంటే మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి లేదు. With love that is enough, you can win over anything. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. స్టార్ట్ ది డే విత్ లవ్, Start the day with love. స్పెండ్ ది డే విత్ లవ్, Spend the day with love. ఫిల్ ది డే విత్ Fill లవ్, the day with love. ఎండ్ ది డే విత్ లవ్. End the day with love. This is the way to God. కనుకనే ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోవాలి. This spirit of love has got to be cultivated. ఈ ప్రేమ ఒక్కటి మనకు దగ్గర ఉంటుంటే సర్వాస్త్రములు కూడా మన యందు ఉన్నట్టే. With the love on hand, you can have all the possible మీరు ఈనాడు చరిత్ర armaments with చదువుతున్నారు. you. ఈనాడు మీరంతా గ్రంథాలంతా చదువుతున్నారు. You go through so many texts today. పూర్వీకుల లోపల ఈ ద్వేషాలకు దీనికంతా సంరక్షించుకుంటూ వచ్చినది ఏ అస్త్రములు?
What is the weapon that protected the ఈ ancients? ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఈ బాంబులు, ఆ బాంబులు ఇవి కాదు. Not these bombs, atom bomb, hydrogen bomb, ఇప్పుడు వచ్చిన ఈ nitrogen bomb. బాంబులంతా These bombs are of పూర్వమంతా ఒకటే today. ప్రేమతో ముంచినటువంటి ఒక బాంబు. Earlier there is a bomb of love. ప్రేమతో పలికేటువంటి పలుకులు, All the words full of sweetness. అది సర్వత్రా మిమ్మల్ని సంరక్షించుకుంటూ వచ్చింది. And that sweet utterance has got to be కనుక ఈ kept పిచ్చి up. పిచ్చి అస్త్రాల కోసం మీరు ప్రాకులాడకండి. We should not acquire these cheap bombs. మన ప్రేమాస్త్రమును సంపాదించుకోండి. The weapon of love is necessary. ప్రేమాస్త్రం ఒకటి ఉంటుంటే మనం జగత్తునంతా సాధించవచ్చు. With this weapon of love, you can conquer the world. కనుకనే ఈ 3 దినములు కూడాను సరస్వతి, దుర్గా, ఈ యొక్క సరస్వతి, దుర్గా, లక్ష్మి ఈ ముగ్గురిని ప్రేమించేటువంటిది ఈ నిమిత్తమే. We love the 3 deities, Durga, Lakshmi, Saraswati, for this reason. కట్టగడపటి దినము దుర్గాను పూజిస్తున్నారు. And we find the worship of Durga. అనగా దుర్మార్గం అనేటువంటి దీన్ని Meaning, we have to give up దాన్ని wickedness. నాశనం చేసేసింది. And it has, all wickedness అదే is ఆయుధ wicked. పూజ అంటారు. That day, we worship all Ayudha machinery. ఇంకా ఆయుధంతో ఏమాత్రమూ పని లేదు. And thereafter, you don't need them anymore. ఆ యొక్క దేవత ఏమాత్రమూ పని చేయలేదు. And thereafter, you will not మీకు అన్ని be విధాలు కూడా victim. సహాయంగా ఉంటుంటది. And the deity will help you in all ways. ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి కాపాడుతుంది. Durga, the presiding deity, will help you. విద్యార్థులారా, Students, నిజమైనటువంటి ఒక దైవత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. you are not able to experience the true divinity. దైవత్వంతో కలిగేటువంటి ఉపకారములు ఎక్కడ కూడా మనకు కలగవు. You cannot estimate the possible help you receive from God. కనుకనే దైవత్వం నుంచి మీరు ఈ సహాయాన్ని కోరండి. Always expect help from God. ఈ దైవత్వం అనేటువంటిది నీకు సర్వ విధాలా సంరక్షిస్తుంది. God will protect you in every way. ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చినటువంటిది ఇదియే. It is only divinity that has protected the ancient culture of this land. ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం మర్చిపోవటం వల్లే ఈ అపవిత్రమైనటువంటి ఒక కీడులంతా మనకు వెంటాడుతూ వస్తున్నాయి. Because we have forgotten God and the divinity, we face all disrepute and bad name today. విద్యార్థులారా, Students, మీ హృదయాలను చల్లబరచుకోండి. pacify your emotions. మీ ప్రేమను అమితంగా పెంచుకోండి. Develop more of love. ఈ దుర్మార్గ భావాలు ఏమాత్రం ప్రవేశపెట్టకండి. Do not entertain wicked thoughts. దైవంతో ఉండినటువంటి ఆనందము మరొక చోట మనకు చిక్కదు. You cannot expect bliss anywhere other than the company మీరు of God. అందరినీ ప్రేమిస్తురా You love everybody. కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తారు. Then everyone will love you. ఒక కుక్కను కూడా నువ్వు ప్రేమించు. You can love even a dog. ఆ కుక్క నిన్ను ఎంత ప్రేమిస్తుంది? The dog also will love you. కుక్కలో too. ఉన్నటువంటి కృతజ్ఞత కూడా మీకు లేదా? And the dog stands for its gratitude. Don't you have ఒక that? కోతిని మీరు చూడండి ఎంత ప్రేమతో వస్తుంది. And you call any animal, it comes so close to you. విదేశీయులు పోయి చూస్తే ఇక్కడ కుక్కను పెంచుకుంటుంటారు, పిల్లిని పెంచుకుంటుంటారు, కోతిని పెంచుకుంటుంటారు, ఆడుకుంటుంటారు. You find many of the foreigners having so many pets, like cats and dogs and so on. మనం వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి మనల్ని ప్రేమతోనే చూస్తాయి. When you love them and they love you. నీవు దానిని క్రోధంతో చూస్తే అవి నిన్ను క్రోధంతోనే If చూస్తాయి. you don't have love towards these pets, you will not receive యద్భావం love. తద్భవతి. As is your feeling, so will be your experience. కనుకనే నీ యొక్క చెడ్డ భావములే నీకు ఆ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి. It's only your bad thought that comes back to you in the form of reaction, reflection and resound. ఇది ఏమాత్రమో జీవుల్లోటి చెడ్డ గుణములు కాదు. Never give any scope for such things. నీ యందున్నటువంటి చెడ్డ గుణములే. In fact, all qualities are in you. కేవలం నీ యొక్క జీవులపైన నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు. You attribute these things to other beings and blame them. ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నువ్వు ప్రేమించు. Let him be anyone, good or bad, you should continue to love. దుర్మార్గులు అనేటువంటిది ఈ జగత్తులోనే లేరు. In fact, there's nothing like bad in this world. అన్నీ నీ భ్రమలే. Everything is your imagination. నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమనే. In fact, hatred is your నిన్ను imagination. హింసించేవాడు భ్రమనే. The love is your నిన్ను imagination. కాపాడేది భ్రమనే. The one that protects is also your కరుణించేది imagination. కూడా నువ్వు భ్రమనే. Everything is your imagination. అంతా నీ భ్రమనే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది. And it's all your imagination that you think always. ఈనాడు ప్రథమ దినము Today, ఈ దుర్గా, సరస్వతి, లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాలను కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు. you could understand few of the aspects relating to the worship of ఇంకా triune ముందు God, వీటి Durga, యొక్క Lakshmi, ప్రభావములు Saraswati. ఇవి ఎట్లా సంరక్షిస్తూ వచ్చాయి మానవులను. Earlier days, how the humanity was protected. మానవుడు ఏ విధంగా చెడిపోతూ వచ్చాడు.
What is that led to the ruin of humanity? ఆ చెడిపోవడానికి మార్గం ఏమిటి? What is this cause for this ఈ failure? దుస్సంగం చేత చేరితేనే It is only the bad company నీకు దుర్గుణాలంతా ఆవిర్భవిస్తున్నాయి. that is responsible for bad feelings. కనుక నీవు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. Run away from bad company. అప్పుడే నీకు తగినటువంటి మంచి గుణములు ప్రవేశిస్తాయి. Then you will be able to cultivate good habits. ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాలను నీవు పెంచుకున్నప్పుడే When you grow good thoughts, సత్యవంతుడుగా నీవు బయలుదేరుతావు. you will be a truthful man. సత్యశీలుడుగా ఉంటావు. You will be one of truth. సత్య సంకల్పుడుగా ఉంటావు. You will have truthful thoughts. అప్పుడే నీకు సర్వము సత్య మార్గంలో ప్రవేశిస్తుంది. Then you will be able to tread along the path of truth. కనుక So, నిరంతరము ఈ పిచ్చి పిచ్చి మాటలతో మీరు కాలంను వ్యర్థం చేయకుండా don't waste your time in vain gossip. దైవ నామం చేతనే మీరు కాలమును సార్థకం చేసుకోండి. Spend your time singing His glory. ఆ నామం చేత ఉండినటువంటి మాధుర్యము మనకు దాని ఎందుకు కనిపించదు. In chanting and singing the glory of God, you find all sweetness. హరే రామ హరే రామ 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 హరే హరే